హలో, ఏంట్రా ఎలా ఉన్నావు? రే ఈ టైంలో ఎలా ఉంటాను? ఫస్ట్ నైట్ రా. నేను ఇచ్చిన గిఫ్ట్ ఏం చేసావు? ఏ గిఫ్ట్ రా? నేను ఇచ్చిందిరా. నువ్వు ఇచ్చిందా? అవును, ఇంతకీ అదేంటో చూసావా? లేదు, ఏంటంటే అంత ఇంపార్టెంటా? కాండమ్స్ రా. రే అవి ఎప్పుడైనా అలా ప్యాక్ చేసి ఇస్తాడు రా. నువ్వు ఎక్కడున్నావురా? నీ అబ్బా పెట్టు గుంప ముచ్చో కుదరా. ఆవు దూడ ఎవరిచ్చారు? నాగోలు పుట్టుస్వామి. నాగోలు పుట్టు స్వామి. ఈ ఏనుగు బొమ్మ అల్లుడు అల్లుడు ఏం లేదు, ఏం లేదు. ఏం కావాలి? అరే దొరికింది. అరే అయ్యో. ఈయనది బెలూన్స్. ఓ ఏంటిది? మొబైల్ ఏమో. ఓ సరే సరే నువ్వు పని కానీ. అలాగే ఈ ఏనుగు బొమ్మ రాసావా? రాస్తున్నా. ఎవరిచ్చారు? రే అసలు ఏంట్రా నువ్వు ఇంకా స్కూల్ పిల్లల ఆటలాడుతున్నావు? సక్కత్ కాండోమ్సా బాగుంటాయా? వద్దులేమా వదిలే. ఏ పర్లేదు. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఓకే ఓకే. ఫ్రెండ్ పెళ్ళికి రాలేకపోయాడు. నేను చూసా. ఇలాంటి వాళ్ళు కావాలని వస్తారని నాకు తెలుసు. సెన్స్లెస్ పీపుల్స్. చాలా మంది చుట్టాలున్నారు. బెడ్షీట్స్ కావాలి. తీసుకోండి. జాగ్రత్తగా వేసుకో బాబు తలుపు. సరే అండి. అదే కాసేపట్లో ఎలాగే బెడ్షీట్ నలిగిపోతుంది. మడతలు సరి చేసి ప్రయోజనం లేదు కదా అని. అది నేను నీకు విషయం చెప్పాలి. నేను నీకు ఆ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నేను నువ్వు గేనా? నేను చెప్పు కాస్త తాగలేను. అది నేను వాట్? ఐఎమ్ ఏ వర్జిన్. హలో సార్. హలో మేడం, ఏం కావాలి? సార్ అది 30,000-40,000 బడ్జెట్లో లేహ్ లడాక్ వెళ్ళడానికి హనీమూన్ ప్యాకేజ్ ఉందా? చూడండి సార్, మీరు హనీమూన్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ హనీమూన్ జీవితంలో మొత్తం ఎన్నిసార్లు వెళ్తారు సార్? సార్ అది ఒక్కసారి కదా సార్? ఒక్కసారి కదా మేడం? నేను సెకండ్ టైం. కానీ సార్తో ఫస్ట్ టైం హనీమూన్ వెళ్తున్నారు కదా మీరు. నేను అది చెప్తున్నాను. మీరు ఒక 9,550 రూపీస్ యాడ్ చేశారంటే హనీమూన్కి మడకేసరికి వెళ్ళి రావచ్చు మేడం మీరు. అదే మీరు ఎక్స్ట్రా 5,000 యాడ్ చేస్తే శ్రీలంక కూడా వెళ్ళి రావచ్చు. ఎక్స్ట్రా 9,000 యాడ్ చేశారంటే భూటాన్ కూడా వెళ్ళి రావచ్చు సార్. ప్లస్ 9,550 రూపీస్ ఎక్స్ట్రా 5,000 పే చేస్తే, ఎక్స్ట్రా మీరు 50,000 పే చేస్తే 9,000 యాడ్ చేస్తే 25,000 కనుక మీరు స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటే మీరు మాల్దీవులకు వెళ్ళొచ్చు. ఫైనల్గా 1,25,000 ప్యాకేజ్. బాలీవుడ్ మూవీ కపుల్లాగా ఉన్నారు మీరు. బాగా ఎంజాయ్ చేసి రావచ్చు మీరు. ఏమంటారు మేడం? సారీ, కాల్ అటెండ్ చేయాలి. సింగపూర్, మలేషియా అంటే చాలా ఖర్చు కదా. పెళ్లి చదింపులు ఎంత డబ్బు వచ్చింది? ఆ వెండి చెంబు, వెండి గుందులు మనకేం అవసరం లేదుగా. ఆ మాల్దీవులు ఓకే, 2 సీట్లు సార్. ఆ లాస్ట్ 2 సీట్లు త్వరగా బుక్ చేసే. సార్ వద్దు, ఫైనల్ చేయదు. ఒక్క నిమిషం వినండి సార్, మా బడ్జెట్ అంత లేదు. సార్
కేవలం 65,000 ఎక్స్ట్రా. మీరు మేడం హ్యాపీనెస్ కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? ఏం మేడం ఖర్చు పెట్టలేరా? ఖర్చు పెట్టలేవా? ఖర్చు పెట్టలేనట్లేదు, పెట్టగలను. పెట్టగలరు. జగ్గు ఆ 2 సీట్లు బుక్ చేసాయి. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ మేడం. ప్లీజ్ టేక్ ఇట్ సార్. కౌంటర్లో 1001 రూపీ టోకెన్ అడ్వాన్స్ పే చేసాను సార్. పేరా పెళ్ళి కొడుక, ఇప్పటికి గుర్తొచ్చావు మేము. వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించాను, పెళ్ళికి వచ్చి గిఫ్ట్ ఇవ్వు. గిఫ్ట్ ఇవ్వాలి. అరే లోఫర్, ఊళ్ళో వాళ్ళందరినీ హనీమూన్కి పంపిస్తున్నావు కదరా. నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, మేము హనీమూన్కి వెళ్ళాలి, ప్లాన్ చేయరా అని. మమ్మల్ని కూడా హనీమూన్కి పంపించు. ఈ నెల కొంచెం టైట్గా ఉందిరా, కొంచెం ఆగు, నేనేదో ఒకటి చేసి ప్లాన్ చేస్తాగా. ఆగలేను, నాకు మళ్ళీ లీవ్ దొరకదురా. అందుకే నేను అన్నీ ఒకేసారి చేసేయాలి. పెళ్ళైన మరుసటి రోజే హనీమూన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మంచి ప్లేస్ ఏంట్రా నువ్వు అన్ని అర్జెంట్ అని చెప్తే ఎందుకురా?